హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవికి 2007 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా కలిసి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సన్మానించింది. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆనాటి సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సభలోనే అమితాబ్ చిరంజీవిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అభివర్ణించారు. ఈ సంవత్సరం భారత ప్రభుత్వం మెగాస్టార్ ని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మెగాస్టార్ స్వీకరించారు. ఈ కార్యక్రమం జరిగి కూడా 3 నెలలు కావస్తోంది. మరి టాలీవుడ్ పద్మవిభూషణ్ సత్కరించుకోదా? దాదాపు 2 దశాబ్దాల తర్వాత టాలీవుడ్ కి పద్మవిభూషణ్ లభించింది. 2023లో కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించి గౌరవించింది. ఆ పురస్కారాన్ని పొందిన ఏకైక తెలుగు వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్పందించలేదు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ తరపున మెగాస్టార్ ని ఘనంగా సత్కరించనున్నామని, త్వరలోనే ఆ వివరాలు బయటికి వస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు టాలీవుడ్ నుంచి మళ్లీ స్పందన లేదు. మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటుంటారు. కేవలం పెద్ద దిక్కు అని చెప్పుకోవడం వరకేనా? ఆ టాలీవుడ్ పెద్దని దేశమే గుర్తించి గౌరవించినప్పుడు కూడా టాలీవుడ్ తన హర్షాన్ని సత్కార సభ రూపంలో అయినా వ్యక్తం చేయాలి కదా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైంది? తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిద్రపోతుందా? తెలుగు ఫిలిం ఛాంబర్ ఏం చేస్తుంది? యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏం చేస్తున్నారు? టాలీవుడ్ లో బడా నిర్మాతలుగా ఉన్న దిల్ రాజు, అల్లు అరవింద్, మైత్రి నవీన్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ వంటి వారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇతర భాషల సినీ పరిశ్రమలు ఆశ్చర్యపోయే రీతిలో పద్మవిభూషణ్ సత్కార సభ జరగాలి. త్వరలోనే పద్మవిభూషణ్ ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా సత్కరించుకుంటుందని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.